నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మూడవసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రానున్నారు. మరి దాదాపు 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చడానికి సిద్ధమయ్యారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు నరేంద్ర మోదీ గారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టబోతున్నారు. సార్, అసలు ఏమేం ప్రాజెక్ట్స్కి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు, అదేవిధంగా ఈరోజు జరిగే బహిరంగ సభ కానివ్వండి, రోడ్ షో కానివ్వండి, ఎలా జరగబోతుంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మొత్తానికి ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయా? ఉత్తరాంధ్ర రూపురేఖలు కదమ్మా, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయబోయేటువంటి ఈ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయో కేవలం ఉత్తరాంధ్రకు సంబంధించిన కూడా కాదు, రాయలసీమ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మిగతా అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాదాపు 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని కొన్ని ఏమో శంకుస్థాపన చేయబోతున్నారు, కొన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి రోడ్ సైడ్ని. ఎందుకంటే శ్రావణి, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, కష్టపడే తత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి గత 5 సంవత్సరాలు అలగినట్లో సెనేటర్ చూసారా, అటువంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు. దాంతో రాష్ట్రానికి అన్నీ ఉన్నాయి. కానీ నేను పదే చెప్తూ ఉంటానమ్మా, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ప్రమాదం ఉందంటే వరదలు లేకపోతే తుఫాన్లు భూకంపాలు కాదు, నిరుద్యోగ సమస్య ఉంది. ఎందుకంటే ఏటా కొన్ని లక్షల మంది యువత బయట చదువుకుని బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువగా అటు ఒరిస్సా అటువైపు వలసలు, రాయలసీమలో ఉన్నటువంటి యువకులందరూ కూడా అటు కర్ణాటక లేదా తమిళనాడు అటువైపు వలసలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మీరు హైదరాబాద్లో చూడండి, దాదాపుగా ఏ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లకు చూసిన వర్కర్స్ శ్రీకాకుళం వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, హౌస్ దగ్గర కాపలా పెట్టిన వాళ్ళంతా కూడా. నేనేమన్నానంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి ఉపాధి అవకాశం లేకపోవడం వల్ల వచ్చింది. వనరులు తక్కువ లేదు. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి ప్రణాళిక లేకుండా ఒక పారిశ్రామికవేత్తలు రప్పించుకుందాం, పెట్టుబడులు పెట్టించుకుందాం, ప్రజలకు ఉపాధి కల్పిద్దాం అనేటువంటి ఆలోచన లేదు. పైగా ఉన్న పరిశ్రమలు అంతటినీ తయారు చేసే పరిస్థితి ఏర్పడింది. అమర్రాజు బ్యాటరీ మనకు పెద్ద ఉదాహరణ. ఆ కంపెనీని, అంత పెద్ద కంపెనీ, అంత మంచి కంపెనీ, ఎస్టాబ్లిష్ అయిన కంపెనీని తెలంగాణ తొలిశారు. తెలంగాణ ప్రజలు ఇక్కడ ఆహ్వానించుకున్నారు, పెట్టుకున్నారు. నేను ఏమంటున్నానంటే మనకు ఉన్నటువంటి అవకాశాలను లాస్ట్ 5 సంవత్సరాల్లో నిర్వీర్యం జరిగినాయి. ఈసారి వచ్చిన 7 నెలల్లోనే, 7 నెలలు కూడా పూర్తవలా, ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చి దాదాపు 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఒక నవశకం. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి మనకి సరైనటువంటి రాజధాని లేదు. హైదరాబాద్, ఇక్కడైతే తెలంగాణకి అయితే ఆదాయం వచ్చే హైదరాబాద్ ఉంది, మనకు అటువంటి ఆదాయం వచ్చే నగరం లేదు. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి 3 ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతానికి ఒక గొప్పతనం ఉంది మనకి. ఆ ప్రాంత వాతావరణం తగ్గట్టుగా ఇప్పుడు రాయలసీమ ఉందంటే అక్కడ వాటర్ తక్కువ దొరకవచ్చు, బట్ అందుకని అక్కడ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి సంస్థలన్నీ అక్కడ రావాలి. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వస్తున్నాయి ఈ రోజున, పరిశ్రమలు అన్నీ, ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్, మన కోస్తాంధ్రకు సంబంధించి ఇప్పుడు పోలవరం కంప్లీట్ అయినా లేకపోతే అమరావతి కంప్లీట్ అయినా అనేకమైనటువంటి కంపెనీస్ వస్తూ ఉంటాయి. ఏమంటుంది, ఇదంతా కూడా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పట్టాన్ని రూపురేఖలు మార్చబోతుంది. గతంలో మీకు గుర్తునే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటాడంటే 5 సంవత్సరాల్లో 2,80,000 కోట్ల రూపాయలు నేను డీబీటీ ద్వారా బటన్ నొక్కి అకౌంట్లో వేసాను అంటాడు. నిజంగా అతను చెప్పిన మాటలకి ఎప్పుడు చూసినా అదే మాట, 2,80,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కేనే అకౌంట్లో వేసాను అన్నాడు. అకౌంట్లో వేస్తే ప్రజలు మళ్ళీ ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ ప్రభుత్వం ఏమిస్తుందా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి. ఇది అలా కాదు కదా, ప్రజలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలి. ప్రభుత్వం అంటే అది. ఈ రోజున జరుగుతుంది. రోడ్స్, నేషనల్ హైవేస్ కానీ, లోకల్ ఇంటర్గా లింక్ చేసేటటువంటి రోడ్లు కానీ, తర్వాత ఫార్మా కంపెనీసు, తర్వాత రైల్వేకి సంబంధించిన పరిశ్రమ, కొన్నేమో ఇంటర్లింక్ డబ్లింగ్ చేసేటువంటివి, కొన్ని కొత్త లైన్లు. అది కాకుండా మనం ఎప్పుడో నుంచో ఉన్నటువంటి కోస్టల్ జోను, వైజాగ్ జోన్ గురించి మనం ఎప్పటి నుంచో ఒక విధమైన ప్రతిపాదన ఉంది. గత 10 సంవత్సరాలు మనం అమల్లోకి రాలా. ఇప్పుడు కోస్టల్ రైల్వే జోన్ అదైతే ఏదో వస్తుందో, సౌత్ కోస్టల్ రైల్వే జోను, దానివలన దాని ఆఫీస్ కూడా ఓపెనింగ్ ఉంది ఈ రోజున.
అంటే రైల్వే రూపురేఖలు కూడా మారుతున్నాయి. ఏంటంటే ఇది ఎంత ఎలా ఉంటుందంటే ప్రజల పట్ల ప్రేమ, రాష్ట్రం పట్ల ఒక విధమైన ఏదైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉన్నటువంటి నాయకత్వం అధికారంలో ఉంటే ఈ ఆలోచనలు వస్తాయి. అవును సార్. 60 నెలల చీకటి పాలన చూసాం. ఈ 6 నెలల్లోనే ఇటువంటి అంటే చాలామంది అంటారు ఇవన్నీ పెట్టుబడులు ఇవన్నీ ఎప్పటికి వస్తాయి ఏంటారని. అంటే ఈ రోజుకి వచ్చి ఈ రోజు డబ్బులు వేస్తే ఈ రోజు తినేసి ఈ రోజు అరిగిపోద్ది. అది కాదు, మనం చేసేది కూడా మన భవిష్యత్ తరాలకు బాగుండాలి. రేపు పొద్దున్న ఇప్పుడు చాలా ఒక కంప్లైంట్ ఒకటి ఉందమ్మా, కొన్ని గ్రామాల్లో 40 సంవత్సరాల లోపు యువత ఉండట్లా. వాళ్ళు చెన్నైయో, హైదరాబాదో, బెంగళూరు ఇతరత్ర పనులు చదువుకున్న వాళ్ళు అయితే ఉద్యోగాలకో, చదువులేని వాళ్ళు అయితే పనుల గురించో వలస వెళ్ళిపోతుంది. గ్రామాల్లో ఒక విధమైనటువంటి వృద్ధులు ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి మరి ఆంధ్రప్రదేశ్ ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు లేవా వనరులు? అన్నీ ఉన్నాయి, చక్కటి నదులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే కావాల్సిందల్లా ఇక్కడ పెట్టుబడి పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలు. గత 5 సంవత్సరాల్లో ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు భయాందోళన ఉన్నాయో ఈ రోజుకి మనం వాళ్ళకి భరోసా కూడా కల్పించాలి. ఇప్పుడు ఏమంటారు, నువ్వే వస్తావు, ఓ పరిశ్రమకి శంకుస్థాపన చేస్తావు, దాని ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేదానికి 2-3 ఏళ్ళు అవుద్ది. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ వస్తుందా, మళ్ళీ ఆ దుర్మార్గుడు వస్తాడా అనే ఆలోచన ఉంటుంది. వస్తే నేను పెట్టుబడిని పెట్టిలో ఓటాడుతాడు. ఆ భయం ఉంటుంది కదా, ఆ భయం పోగొట్టి మళ్ళీ వాళ్ళకు భరోసా ఇవ్వాలి. మీరు పెట్టుబడులు ఇక్కడ పెట్టండి, మీరు తగ్గట్లేదు, మీకు లాభాలు వస్తే మా యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేటువంటి ఒక భరోసా కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు దావోస్ వెళ్తున్నారు ఈ నెల 20వ తారీఖున. దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఆ పారిశ్రామికవేత్తలకు అదే ఇవ్వాలి భరోసా. ఇది ఒక భయం అయితే ఉంది. ఇండస్ట్రీస్ అందరూ కూడా ఈ రాష్ట్రాల నుంచి వస్తారో, కొన్ని ఇతర ప్రాంతాల నుంచి వస్తారో, ఇతర దేశాల నుంచి వస్తారో, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా ఇన్వెస్ట్మెంట్కి సెక్యూరిటీ ఉంటుందా లేదని చూసుకుంటారు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక రాజకీయ వాతావరణం చూసుకుంటారు. ఆ వాతావరణం కల్పించిన మూలనే ఈ 6 నెలల్లోనే గతంలో వెళ్ళిపోయినటువంటి లూలు గ్రూప్ కావచ్చు, ఇతర కంపెనీస్ అన్నీ కూడా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఐబీఎం లాంటి సంస్థలు అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవడానికి ఇంకా వైజాగ్ అయితే చాలా ఒక విధమైనటువంటి దేశంలోనే ఒక అత్యంతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుబోతుంది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం అధికారంలో ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఈరోజు నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారితో రోడ్ షో జరిగిపోతున్నారు. ఈ 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. నిజంగా కూడా పార్టీలకు అతీతంగా ఏంటంటే ప్రజలందరూ కూడా హర్షించదగ్గటువంటి సమయం. ఎందుకంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా రావా అనేటువంటి అనుమానం నుంచి ఈ రోజున 7 నెలల్లోనే సాధించాం. నేను చెప్పేది ఏంటంటే టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు, సంవత్సరం ముందు కొబ్బరికాయలు కొడితే ప్రజలు నమ్మరు. వచ్చిన 6 నెలల్లోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ నిజంగా ఏంటంది ఒక పక్కన ప్రజాప్రతినిధులు, అదే సందర్భంలో అధికార యంత్రాంగం, ఈ ఇద్దరు కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తోడ్పడి ఉంటే, ఇలాగే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే 2029లో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోని నంబర్ 1 ప్లేస్లో ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. సార్ మరి ఇప్పుడు చూసాం మీరు అన్నట్టుగానే 7 నెలల్లో ఎన్నో పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. అదే విధంగా ఈ రోజు చూస్తే మీరు అన్నట్టు 2,08,000 కోట్లకి సంబంధించిన ప్రాజెక్టులు శంకుస్థాపన చేస్తున్నారు. సార్ మరి ఎందుకని వైసీపీ నేతలు ఎప్పుడైనా సరే ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది అనడం కానివ్వండి, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు, లేదంటే పారిశ్రామికంగా కూడా మేము తీసుకొచ్చినవే వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు సార్? గత 5 సంవత్సరాల్లోనే అసత్యాలతోటి, అబద్ధాలతోటి వాళ్ళ కాలం గడిపారు. వాళ్ళకి సంబంధించిన పేపర్ ఛానల్ ఉంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే రాష్ట్రం దేశంలో కంటే తలసరి ఆదాయంలో నంబర్ 1లో ఉంది. భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసినాయి. ఆంధ్రప్రదేశ్ ఒక సంపదలతో రామరాజ్యంలో తొలదొగిపోతుందని మాటలు చెప్పేవారు. మనకి ఎక్కడ కనపడేవి కాదు. సరే ఇన్ని భారీ పరిశ్రమలు వచ్చినాయి అన్నారు కదా, ఆ పేర్లు చెప్పండి కనీసం, అవి ఎక్కడున్నాయో తర్వాత ఆ పేర్లు సాక్షి పేపర్లో కనపడతాయి తప్ప మనకి ఎక్కడ బయట కనిపించం. నేను అంటుంది నిజంగా అంత అభివృద్ధి చేసేసి ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటే వాళ్ళకి ఎందుకు 151 నుంచి 11 స్థానాలకు ఇస్తారు? ప్రజలు మంచిగా కోరుకుంటారు కదా, అభివృద్ధి కోరుకుంటారు కదా. అంటే కేవలం బటన్ నొక్కాను డబ్బులు వేసాను, బటన్ నొక్కాను డబ్బులు వేసాను ఏ మాటలు తప్ప ఎవరికి కూడా ఒక విధమైనటువంటి అంటే 10 రూపాయలు ఇవ్వడం, 100 రూపాయలు వాళ్ళ జేబులోంచి లాక్కోవడం. మీరు చూడండి, కరెంటు బిల్లులు కావచ్చు, మీ పెట్రోల్ ధరలు కావచ్చు, నిత్యావసర ధరలు కావచ్చు, ఓ పక్కన రోడ్లు లేనటువంటి రాష్ట్రం, ఇవన్నీ భారం ఎక్కువ పడింది వాళ్ళు ఇచ్చిన దాని మీద. వాళ్ళు దాదాపు 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పులు చేశారు, కరెక్టే. నువ్వు 2,80,000 కోట్లు వేసాను అంటున్నావు, మిగతా సొమ్ము ఏమైపోయిందంటే సమాధానం రాదు. ప్రతి నెల ట్యాక్సులు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు అంతా ఏమైపోతున్నాయి?
ఉద్యోగస్తులు చూడండి, వాళ్ళు ప్రతి నెల ఇదివరకు మాకు ప్రమోషన్లు ఇవ్వండి, లేకపోతే మాకు టీఏలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పిఆర్సీలు ఇవ్వండి అని అడిగేవారు. అది మానేసి గత 5 సంవత్సరాలు ఏమడిగారు, మాకు జీతాలు ఇవ్వండి చాలు బాబు అన్నారు. అందుకంటే 1వ తారీఖున వస్తుందో, 5వ తారీఖున వస్తుందో, 20వ తారీఖున తెలియని పరిస్థితి. నేను అంటుంది ఇది, రాజకీయాలు ఎలా ఉన్నా శ్రావణి, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి చేసేటప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి రావాలి. అప్పుడు నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉందంటే అది. రాజకీయాలు అంటే ఎన్నికల సమయంలో ఎన్నెన్నో చేసుకున్నాం, విమర్శలు చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, తప్పులు చేసి మాట్లాడుకోవచ్చు. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నప్పుడు, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా అప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, కేవలం ఆ రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడాలి. ఆ స్పృహ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ఈ రోజుకే కలగట్ల. ప్రజలు అంత బుద్ధి చెప్పినా ఈ రోజుకే కలగట్ల. ఈరోజు నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా విషయాలు ఉంటే ఇంకా కొంచెం మెచ్చుకోవాలి, ఇంకేమైనా సలహాలు ఉంటే చెప్పాలి. అది మానేసి ఇవన్నీ ఉత్తుత్తి అంటే ఆయన ఉత్తుత్తి బట్టలు నొక్కాడు కదా, అదే అలవాటు అయిపోయి అన్నీ ఉత్తుత్తి బట్టలు అనుకుంటాడు ఆయన. 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికేనే 2,80,000 కోట్ల బట్టలు నొక్కి అకౌంట్లో వేయడానికి బోత్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ గారిని ఎలాగ ఉంటుంది కదా, బోత్ ఆర్ నాట్ సేమ్. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం వాళ్ళకి తెలియట్లేదు. ఈ రోజు వాళ్ళ పార్టీలోంచి జనం అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మొన్న మొత్తంశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడాడు కదా, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవ్వలేదు, అప్పుడు రోడ్ల మీద వచ్చి రమ్మంటారో, ధర్నాలు చేయమంటారో, ఎలా చేస్తాం మనం, ప్రజలు చిచ్చి అంటున్నారు అనేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయినా సరే వాళ్ళకి బుద్ధి రావట్లేదు కొంతమంది, అలా మాట్లాడుతూనే ఉంటారు. కానీ చంద్రబాబు గారికి ఉన్నటువంటి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్కి నేను చెప్పినట్టు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉన్నారు. అదే సందర్భంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వీళ్ళకు కూడా సహకారం కానీ అందిస్తే అద్భుతమైన ప్రగతి ఏంటనేది చంద్రబాబు గారు చూపిస్తాడు. ఖచ్చితంగా నాకైతే మంచి ఆశ ఉంది, ఆశావాద దృక్పథం ఉంది. 2029కి అద్భుతమైన ప్రగతి మాత్రం ఆంధ్రప్రదేశ్ సాధిస్తుందని నమ్ముతున్నాను. మొత్తానికి కూటమి ప్రభుత్వ పాలనతో, అదేవిధంగా ప్రధాని మోదీ గారి సహకారంతో 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ను అద్భుతంగా తీర్చిదిద్దుతారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.